ఇసుకతోటి ఏంటి ఇగో అంత గొప్ప మహాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం సంతోషంగా అనిపిస్తుంది. ఇంత గొప్ప అద్భుతమైన కార్యక్రమంలో నేను నా వాళ్ళందరితో కలిసి పాడడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి జీవితాల్లో కూడా సరిగమ పదని స్వర సప్త స్వర సత్యోజాత అధిపంచవరక్రజ సరిగమ పదని స్వర సప్త స్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతను మనిషం శంకరం నమామి మనసా. శివనామం జరుపుకుంటూ మీ అందరి సమక్షంలో నిజంగా నా జన్మ ధన్యమైపోతుందేమో ఇవాళ. సో యా ఉంది కూడా మనకు వచ్చింది కానీ రాలేదు. టీవీలో ఉంటుంది ఎటు ఎందుకుంటది రమ్మని వాళ్ళు ఇటు రమ్మని. అంకుల్ కూల్ తీసుకొచ్చు
పరిసమాప్తి వేడుకల్లో భాగంగా శివశక్తులను సూచిస్తూ స్వరార్చన చేసేందుకు వేదికపై సిద్ధంగా ఉన్నారు శ్రీమతి ప్రతిమా శశిధర్ గారి శిష్య బృందం. వారిని భక్తి గీతాలాపన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. విశాలాక్షి అంబ సహిత విశ్వనాథ రక్షమా కాల కాల కామదహన కాశీనాథ పాదినా విశాలాక్షి అంబ సహిత విశ్వనాథ రక్షమా శంభో శంకరా శంభో హర హర శంభో శంకరా శంభో హర హర
निर्मला पाहि सत्य सुंदरा स्वामी नित्य निर्मला पाहि नीलकंधरा देवा दीन बांधवा दर्शनं मुनीरा मंगलांगा गंगाधरा दीन बांधवा अनुगावरा వరములిడు దాన గుణసీమా పాయన్నను ముక్తి నిడు పరంధామా నీ మమున నీ దివ్య నామ సంస్మరణ ఏ మరక చేయుదును భవతాపహరణ కైలాసవాస కంచి కామాక్షి అమ్మవారు కంచి పీఠని జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏకకాలంలో దర్శించడం మనకి దర్శన భాగ్యం కలిగింది అంటే కంచి క్షేత్రమే ఇక్కడికి వచ్చి మనకు దర్శనం ఇస్తున్నట్టు కంచికి వెళ్ళలేని భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. కంచిని కార్తీక మాసంలో మనం దర్శించిన ఫలితాన్ని మనం పొందుతున్నాం. ఏకకాలంలో మధుర మీనాక్షి అమ్మవారు, కాశీ విశాలాక్షి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మాలామార్పిడి ఆ యొక్క మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణంలో మాలామార్పిడి సమర్పణ జరుగుతోంది. తదుపరి మంగళ సూత్రధారణ. प्राप्तजयस्वकाश्रमे तान् वै विजित्य तरसाक्षतशास्त्रवादैः विश्रांसकांस्यमथ సిద్ధిమాపా. ముందుగా జగద్గురువుకి సాష్టాంగ వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు, భాగ్యనగరానికే భాగ్యప్రదమైనటువంటి రోజు. సప్త మోక్షపురుల్లో అత్యంత ప్రధానమైనది, అలాగే సకల భూమండలానికి నాభిస్థానమైనటువంటి కాంచీ దివ్యక్షేత్రం నుంచి నడయాడే కాంచీ స్వరూపమైనటువంటి కాంచీ శంకరాచార్య మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు
శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం, వారి యొక్క అనుగ్రహ భాషణం వింటం మన అందరి యొక్క పురాకృతమైనటువంటి పుణ్య విశేషం. ముందుగా మనం కాంచీపురం నుంచి ఒక 5 విషయాలు మనం తెలుసుకోవాలి. 2500 సంవత్సరాలకు పూర్వం కైలాసం నుంచి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరులుగా కాలడీలో అవతరించి వారు సమస్తమైనటువంటి అధర్మ నిర్మూలన చేసి ధర్మస్థాపన చేసిన మహనీయుడు. ఆ పరంపర కొనసాగాలి అని వారు కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలని పట్టుకొచ్చారు. 4 దిక్కుల 4 శివలింగాలని 4 మఠాలని స్థాపన చేసి వారికి అనుగ్రహించారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి యోగ శివలింగాన్ని వారి దగ్గర అట్టబెట్టుకొని వారు భూమి మీద ఉన్నంతకాలం వారే స్వయంగా అర్చించి వారు కాంచీపురంలో సర్వజ్ఞ గురుపీఠాన్ని వారు స్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు అది అత్యంత పరంపరగా కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా వారు 5 ప్రధానమైనటువంటి కార్యాలని కాంచీపురం నుంచే చేసినట్లు మనకి శివరహస్యం లాంటి గ్రంథాల్లో అత్యంత ప్రామాణిక. తపస్సు కామాక్షి. మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి. కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణ భూషహస్తాం కాంచీ నివాసాం కనక ప్రభాసాం కామాక్షి దేవీం కలయామి చిత్తే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ గజాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ. ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని 500 పద్యాలు ఉన్నాయి. ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన 500 పద్యాలు, ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము పాదృతంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఆ మూల విరాట్ కంచి కామాక్షి అమ్మవారు, అది మూలస్థాన కామాక్షి. 4వది ఉత్సవ కామాక్షి. ఈ బ్రహ్మోత్సవానికి వచ్చే అమ్మవారు కామాక్షి. ధ్వజారోహణం చేసి సింహవాహనము, పురుషామృగ వాహనము, ఇంకా కామకోటి విమానము, రథము, చిలుక వాహనము, హంస వాహనము, అలా వివిధ వాహనములో మాడవీధి రాజవీధిలో ఆ బ్రహ్మోత్సవానికి సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అని పేరు. అలా ఇక్కడ ఈ సరస్వతీదేవి ఉంటారు. ఉభయదేవి సమేతంగా కంచి కామాక్షమ్మ. ఇది వరకు ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే 400 సంవత్సరాల ముడుపు వరకు ఉండేవారు. తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూరులో ఆ బంగారు కామాక్షి అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇక్కడ రాసిపెట్టి ఉంటారు, కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని పాదుకల్ని పూజలు చేస్తారు. మన పద్మస్వామి వారు అలా పెట్టారు. అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు. ఇలా 5 కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఏణ శిశు దీర్ఘలోచనం ఏన పరిపంక్తి సంతతం భజతాం ఏకాంబరనాథ జీవితం ఏవం పదదూరం ఏకం అవలంబే. ఏవం పదదూరం, ఇలా ఇంతవరకు అని చెప్పగలగడం కాదు, సాధ్యం కాదు.
అలాంటి మహిమతో కలిగిన ఏకాంబరేశ్వరుడు. ఆ ఏకాంబరేశ్వరుని అనే ఆయన ఉమాలింగన మూర్తి. పార్వతీదేవి ఇసుకతో మట్టితో శివలింగం చేసి ఆ మట్టితో ఇసుకతో శివలింగం చేయటం అనేది ఆంధ్రదేశంలో కూడా తరతరాలుగా ఉండే ఒక ఆచారం. పార్థివ శివలింగ పూజనం అంటారు. గోదావరి విమల తీర్థ కృతావగాహ లింగేషు సైకతమయేషు శివం విభావ్య అని ఆ నదీ ఒడ్డున ఉండే ఆ మట్టితో పార్థివ శివలింగ పూజనం చేసి ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో అలా పార్థివ శివలింగ పూజనం అనే ఆచారం ఉంటుంది. అలా కంచిలో పార్వతీదేవి అమ్మవారు శివలింగం పట్టి చేసి ఆ శివపూజ చేసిన పుణ్యక్షేత్రము పృథివీ క్షేత్రము. చింతయమా కందమూల కందం